ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ. 9, 10, 11 సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెలలో ఈ 3 రోజులు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ యొక్క 3 రోజులు కూడా ఏ గ్రహము ఏ రాశిలో సంచరిస్తూ ఉందో తెలుసుకుందాం. మరి మొట్టమొదటిగా చూసుకున్నట్టయితే మరి వృషభ రాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యా రాశిలో శుక్రుడు కేతువు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. మరి ఈ యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మరి మేషరాశి వారికి జీర్ణకోశ సంబంధించిన సమస్యలు రావడము, మానసికంగా ఆనందంగా లేకపోవడము, భయము, ఆందోళన, మరి అకారణ వైరము, మరి శత్రువులు పెరగడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి అన్నిటా లాభము, మనశ్శాంతి, స్త్రీ సౌఖ్యము, ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, సకల పనులలో కూడా విజయం సాధించడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి మరి వాహన ప్రాప్తి, అన్నిటా లాభము, ఆరోగ్యము, ధనలాభము, వస్తులాభము, గృహమందు ఒక శుభకార్య నిర్వహణ చేసే అవకాశము, మంచి వార్త వింటారు, అనుకున్న విధంగా ముందుకు వెళతారు, ప్రతి కార్యంలో కూడా విజయాలు సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి మనశ్చింత, మనశ్శాంతి లేకపోవడము, ఏదో విషయాన్ని పదే పదే ఆలోచించడము, సరిగ్గా నిద్ర లేకపోవడము, ధననాశనము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, ఆ ముందుకు వెళ్ళే పనులలో కొద్దిపాటి ఆటంకాలు రావడము, మరి సరిగ్గా నిద్ర లేకపోవడము, భోజనములో లోటుపాటు జరిగి కొద్దిపాటి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి అలసత్వము, మరుపు వలన సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఆరోగ్య సమస్యలు, భయాందోళన, ప్రతి పనిలో కూడా ప్రతికూలత, ప్రతి పనిలో కూడా ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆ పని జరగకుండా చేయడము, మరి మీతో ఉన్నవారు మిమ్మల్ని మోసం చేయడము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా కొద్ది చెడు ప్రభావాలు ఉండే అవకాశం ఉంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారు సకల కార్యాలలో విజయం సాధిస్తారు, ధనలాభము, వస్తులాభము, స్త్రీ సౌఖ్యము, మరి తల్లిదండ్రుల యొక్క ప్రేమ, అక్కచెల్లెల యొక్క ప్రేమ లభిస్తుంది, మరి స్నేహితుల వల్ల లాభిస్తారు. అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ఏవైతే పనులు మీ ఇప్పటివరకు కూడా ఆలస్యమవుతూ వస్తున్నాయో అట్టి పనులలో కూడా మీరు ముందు చూసుకోవడం జరుగుతూ ఉంది. అట్టి పనులలో కూడా మీరు విజయం సాధిస్తారు. తదుపరి తులారాశి. మరి తులారాశి వారికి అనారోగ్య సమస్యలు, మానసిక బాధ, ధన నష్టము, వస్తు నష్టము, వ్యవహార నష్టము, బంధుమిత్ర వైరము, భయము, ఆందోళన, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, మరి నిద్ర లోపించడము, అదేవిధంగా అనుకున్న భోజనాన్ని సేకరించకపోవడము, భోజన సమస్యలు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి ధనలాభము, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము, ప్రతి పనిలో కూడా విజయం సాధించడము, సమాజంలో మంచి గౌరవము, పేరు ప్రఖ్యాతులు రానివ్వడము, మరి చదువుకునే విద్యార్థులు మరి అనుకున్న విధంగా వారి యొక్క పాఠశాలలో ఉన్నత స్థాయికి వెళ్ళడము, అదేవిధంగా సమాజంలో మంచి గౌరవంతో పాటు ధనలాభం కూడా పొందే అవకాశం అధికంగా ఉంది. తదుపరి ధనుస్సు రాశి.
ధనుసు రాశి వారికి సమాజంలో గౌరవం తగ్గడము, మరి కీర్తి నశించడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, మరి స్త్రీ వలన ఇబ్బందులు పడడము, అదేవిధంగా మానసికంగా చాలా బాధపడడము, సరిగ్గా సమయానికి నిద్ర లేకపోవడము, దాంతోపాటుగా మరి స్నేహితులే మీ పైన మీతో శత్రుత్వాన్ని కూడుకోవడము, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారు శుభవార్త వింటారు, విందు భోజనం చేస్తారు, అనుకున్న విధంగా ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు. మరి మీకు ఏవైతే పనులు ఇప్పటి వరకు కూడా ఆలస్యం అవుతా వస్తున్నాయో అట్టి పనులన్నీ కూడా మరి మీకు ముందుకు వస్తాయి. ధన ప్రకారంగా, వస్తు ప్రకారంగా, అదేవిధంగా ఆభరణ ప్రకారంగా కూడా లాభిస్తారు. స్త్రీ సుఖము, మంచి వాళ్ళతో స్నేహం చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తదుపరి కుంభరాశి. మరి కుంభరాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సానుకూలత, అనుకున్న విధంగా ముందుకు వెళతారు. ధనలాభం, వస్తులాభం, మానసిక సంతోషం, అదేవిధంగా ఏవైతే పనులు మీకు ఆలస్యం అవుతున్నాయి అట్టి పనులు ముందుకు వస్తాయి. మీ చేతులను ఎవరికైతే డబ్బులు ఇచ్చారో అటు డబ్బు కూడా ఈ యొక్క 3 దినములలో మీ దగ్గరికి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం, చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు. మరి కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో ఒక మంచి పని చేస్తారు. మరి భార్య పిల్లలు కూడా మీ యొక్క మాటకు విలువ ఇస్తారు. మరి అదేవిధంగా అన్ని విధాలలో కూడా, అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం అధికంగా ఉంది. తదుపరి మీనారాశి. మరి మీనరాశి వారికి స్థానచలనము, శత్రు వృద్ధి, మరి అనివార్య కారణాల వల్ల గొడవలోకి వెళ్ళడము, మరి మీ తోటి స్నేహితులే మిమ్మల్ని కించపరచడము, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన, సమయానికి భోజనం లేకపోవడము, నిద్రించకపోవడము, వీటి వల్ల అధికంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడము చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రతి పనిలో కూడా ఆటంకాలు రావడము, మరి మీ యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో అట్టి వృత్తిలో కూడా అనుకున్న విధంగా లాభాలు చూసుకోకపోవడం కూడా నష్టపోయే అవకాశం అధికంగా ఉంది. లోకా సమస్త సుఖినో భవంతు.